అది చేయడానికి ఈరోజు ఇవన్నీ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అన్నీ కూడా ఈజీ అవుతాయి. అందుకే P4 అన్నాను. జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే డబ్బులు బాగా సంపాదించారో వాళ్ళు, ఎవరైతే అందరికంటే కింద ఉండే వాళ్ళని మెంటరింగ్, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మీరు పైకి తీసుకురావాలని ఒక కార్యక్రమం తీసుకొని చేయమంటున్నాం. ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ను బట్టి, వాళ్ళ యొక్క ఎబిలిటీ అంటే ఒకసారి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి నేను పూర్తిగా టైం చేయలేను, అదే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు నేను ఒక సీఈఓని పెట్టి నేను గైడెన్స్ ఇచ్చి ఆయన ద్వారా చేయించుకోగలుగుతాను. బట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్న ఇవన్నీ పెట్టి P4 అనేది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. దానికోసమే పనిచేస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మళ్ళా ఒకసారి వస్తే, ఒక పక్క గవర్నమెంట్ అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి జిఎస్టిపి, దేశం జీడిపి. మనం ఇక్కడ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నేషనల్ లెవెల్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని వారు ఇది చేస్తారు. దాన్ని ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1%, 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం ఎగతాళి చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద రుత్తారు. మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దేశంలో ఫస్ట్ టైం 16 లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో 16 లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు, ఆన్లైన్లో పంపించారు. అవన్నీ తీసుకున్నాం. నేను మళ్ళీ ఆలోచించి 10 సూత్రాలతో విజన్ తయారు చేశాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్, ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఈ పక్క చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్, షేర్ ఇన్ జీడిపి, నేషనల్ జీడిపి కింద
పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ, షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద ఇది నెంబరు, ఇది పర్సంటేజ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23, 24 ఉంది, 24, 25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది. తెలంగాణ 15,01,981, కేరళ 11,46,109, తమిళనాడు 27,21,571, కర్ణాటక 25,07,33. ఇక్కడికి వచ్చే కొన్ని మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదైనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్లో 5,32,00,000 ఆంధ్ర, 3,21,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల, ఇక్కడ తెలంగాణ వచ్చింది 15 లక్షలు వచ్చింది, పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000, 5.32. ఇక్కడికి పర్ క్యాపిటల్ వస్తే 2,37,951, తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ 163,000, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చే తెలంగాణ 1,12,000, ఇక్కడ కేరళ 38,090, ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొద్దికి 1,30, అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000, తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ది సినారియో, మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్, ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047, దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ, US$, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి 78 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇది డాలర్స్లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం, మనం 10%లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం.
ఇప్పుడు 12.5 కానీ మనం గ్రో అయితే 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 1.69 ట్రిలియన్ US డాలర్స్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 28,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. ఇది కంటిన్యూ చేస్తే 13.5 కంటిన్యూ చేస్తే దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 పడిపోయి తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే 2.74 ట్రిలియన్ US డాలర్స్. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 10 కానీ కంటిన్యూగా చేయగలిగితే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కు తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే. అదే మరి 45,787. ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $1,20,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నార్మల్గా 7.5 గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం, 15 గ్రో అయితే ఇక్కడ ఉంటాం. డిఫరెన్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. డబుల్ కాదు, 4.5 times. 4.5 times. That is the difference. Double the growth. ఆదాయం 4.5 times. సంపద 4.5 times. CAGR క్యూములేటివ్గా వచ్చే కొద్దిగా 400 రెట్లు పెరిగిపోతుంది. చూపిస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్. ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఏది FRBM. దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే దగ్గర నాకు ఇది చూసినప్పుడు అక్కడ దీనికంటే ముందు ఒకసారి వెళ్ళు. ఇది చూసినప్పుడు మీకు 7.5 to 15 డబల్. $10,384 నుంచి $45,787. 4.5 times. ఇది ఇక్కడ చూస్తే 13,18,000, ఇక్కడ 58,14,000. 4.5 times. అంటే ఒక్క డబుల్ కానీ చేస్తే
4.5 times income 2047. ఈ సినారియోలు 7:30, 10, 12:30, 15. దట్ ఈస్ ది సినారియో రాబోయే రోజుల్లో జరగబోయేది. అందుకే నేను ఎప్పుడూ 15% గ్రోత్ అంటే ఎవరికి అర్థం కావడం లేదు. 1% గ్రోత్ వల్ల ఏంటి లాభాలు, డబల్ అయితే ఏంటి లాభాలు అనేది ఒక్కసారి మీకు చూపించాను. దట్ ఈజ్ అవర్ గోల్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఊరికే మీకు రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03% గ్రో కాగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం గ్రోత్ 4.03%. దీనివల్ల లాభం ఒకసారి చూస్తే ఇయర్ వైజ్ వేసాం 4-5 ఏళ్ళు. జీడిపి గ్రోత్ 15% వేసాం. ఎంత వస్తుందని, బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,860 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. నాలుగో కాలం టోటల్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ అవైలబుల్ అంటే అన్ని కలిపి, రెండు కలిపి. ఇది అడిషనల్ అంటే ఈ ఇయర్ కంటే ఎట్లా పెంచుకుంటా వస్తుంది అనేది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇంత గ్రోత్ వస్తే ఇది పెరుగుతుంది అనమాట. అదే కానీ ఇదైతే ఇది మామూలుగా ఇవన్నీ కూడా రెండు కలిపి బ్రేకప్ ఇచ్చాను దానికి. ఏది బారోయింగ్ స్పేస్, స్టేట్ ఓన్, టోటల్, ఈ రెండుకి టోటల్ అది. ఇది అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ది స్టేట్. 1% పెరిగితే ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ 1,376, సెకండ్ ఇయర్ 1,847, మూడో సంవత్సరం 2,124, నాలుగో సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809 కోట్లు 1% పెరిగితే. ఈసారి 4.03 పెరిగాం. 4.03 అంటే ఈ సంవత్సరం గ్రోత్ రేటు రఫ్గా ఎస్టిమేట్ చేసింది 12.94. 12.94 పెరిగిన దానికి 4.03 కంపేర్ టు లాస్ట్ ఇయర్. దానివల్ల దీన్ని 4 రెట్లు మీరు పెంచుకోవచ్చు. ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ని అది మా వాళ్ళు అక్కడ వేయలేదు, దాన్ని డివైడ్ చేశాం. 1% ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ 1,376, రెండవ సంవత్సరం 1,847, మూడవ సంవత్సరం 2,124, నాలుగో సంవత్సరం 2,442, ఐదో సంవత్సరం 2,809. అంటే ఐదో సంవత్సరానికి 5%, 4%గా నాకు చూస్తే మోర్ దెన్ 12,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. ఓన్లీ ఆదాయం వరకే.